హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు లంచ్‌కైతే వంట ఏమీ వండలేదండి నేను. అందుకని వేడివేడి అన్నంలోకి ఆవకాయ యేసుకొని తినేద్దామని నేను మా పిల్లలు ఫిక్స్ అయ్యాము. పిల్లలైతే ఇప్పుడు వచ్చేస్తారు. అందుకే ఆవకాయ తీస్తా అన్నాను. ఈ ఆవకాయ అయితే ఇంట్లో చేసిండేదండి. కానీ మేము కాదు. మా చెల్లి వాళ్ళ అమ్మ మా పిన్ని పంపించింది పెద్ద డబ్బాకి. అదైతే నేను అప్పుడప్పుడు స్నానం చేసినప్పుడు చిన్న డబ్బాలోకి వేసుకొని వాడుతుంటాను. ఈ డబ్బా అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. అదేం పాడైపోదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు నాకు. ఇప్పుడైతే అన్నము అయిపోయింది, వేడి వేడి అన్నము. అందుకని కొంచెం నెయ్యి వేసి కలుపుదామని కూర్చున్నాను. నాకు మా పిల్లలకి అందరికీ కలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు కలుపుకోలేరండి, చెయ్యి మంట అవుతుంది కదా. కొంచెం ఊరికాయ చాలా కారంగా ఉంటుంది. ఈ ఊరికాయ అయితే చాలా పర్ఫెక్ట్గా పెట్టింది మా పిన్ని వాళ్ళు. చాలా బాగుంది. ఎప్పుడు మొన్నసారి కూడా పంపించారు, ఈసారి కూడా పెట్టి పంపించారనమాట. అంటే ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఊరగాయ పెట్టేకి. ఎందుకంటే ఈసారి ఊరగాయ కాయలు అస్సలు మామిడికాయలు దొరకలేదండి. అసలు కాత ఈసారి కొంచెం తక్కువగా ఉంది. అందుకనే ఊరగాయ పెడదాం అనుకున్నా ఈసారి, కానీ పెట్టలేదు. కానీ మా పిన్ని పెట్టి పంపించింది. ఇప్పుడైతే నేను ఊరిగే అన్నం అయితే కలిపేశాను, పిల్లలకి పెడుతున్నాను చూడండి ప్లేట్లోకి. మా బాబుకి ఇచ్చాను, మా పాపకి మా బాబుకి కలిపి పెడతా అన్నాను. వాళ్ళైతే ఎలా ఉంది సిరి అంటే, చాలా బాగుంది మమ్మీ, నీ చేతితో కలిపిండే ఊరగాయ అన్నము నెయ్యేసి. నేను కూడా పెట్టుకొని తింటా అన్నాను. కొద్దిగా ఆకలేస్తుంది, పొద్దున్న ఇంకేం తినలేదు. ఈ ఊరగాయ అన్నం అయితే చాలా చాలా బాగుంది.